సెరిబ్రల్ పాల్సీ. సెరిబ్రల్ పాల్సీ అంటే మన మెదడుకి పక్షవాతం లాంటి పరిస్థితి కలిగించే ఒక కండిషన్. ఈ కండిషన్ గర్భిణీ స్త్రీలలో వాతదోషం ఎక్కువ అవ్వటం వల్ల వస్తుంది. సెరిబ్రల్ పాల్సీ అంటే ఏంటో ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. శిశువు పుట్టే సమయంలో వాతదోషం ఎక్కువ అవ్వటం వల్ల శిశువు బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై లేదా బ్లడ్ సప్లై తక్కువ అవ్వటం వల్ల పెరిగే కొద్దీ బ్రెయిన్లో కండరాల్ని కంట్రోల్ చేసే ఏరియా సరిగ్గా పనిచేయక వాళ్ళు పెరిగే కొద్దీ కండరాలు బిగుసుకొని సగం బాడీ కదలకుండా చేస్తుంది. ఈ వ్యాధి వల్ల చిన్నపిల్లల్లో మెంటల్ డెవలప్మెంట్ చాలా లేటుగా అవుతుంది. ఈ వ్యాధి ఎక్కువ నెలలు నిండకముందు పుట్టడం, బరువు తక్కువగా పుట్టడం, పుట్టేటప్పుడు ఉమ్మనీరు తాగడం లేదా ఫిట్స్ ఉన్న చిన్నపిల్లల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి పుట్టగానే బయటపడదు. పిల్లలు పెరిగే కొద్దీ నడిచే వయసుకు వచ్చినా నడవలేకపోవడం, మాట్లాడలేకపోవడం లాంటి లక్షణాలు కనిపించడం ద్వారా గమనించవచ్చు. సెరిబ్రల్ పాల్సీలో 3 రకాలు ఉన్నాయి. మొదటిది స్పాస్టిక్. ఈ రకంలో కండరాలు బిగుతుగా ఉంటాయి. రెండవది డైస్కెనెటిక్. ఈ రకంలో కండరాలు నియంత్రణతో సమతుల్యతను కలిగి ఉంటుంది. మూడవది మిక్స్డ్. ఈ రకం స్పాస్టిక్ మరియు డైస్కెనెటిక్ రెండిటి లక్షణాలు కలిగి ఉంటాయి. లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. కదలికలు చేస్తున్నప్పుడు కండరాల సమన్వయం లేకపోవడం, గట్టి కండరాలు మరియు స్పర్శ లేకపోవడం, చెయ్యి లేదా కాళ్ళల్లో బలహీనత, కాలి వేళ్ళు మీద నడవడం, గూనిగా నడవడం, వణకటం, పిల్లలు చాలా స్లో అవ్వటం, కనీసం షర్ట్ ప్యాంట్ వేసుకోవటంలో కూడా ఇబ్బంది ఎదుర్కోవటం, వయసు పెరుగుతున్నా మాట్లాడలేకపోవటం, చప్పరించడం, నవలడం లేదా తినడంలో ఇబ్బంది, మింగడంలో ఇబ్బందులు లాంటి లక్షణాలను గమనిస్తారు. బ్రెయిన్కి సరైన పోషకాలు ఇవ్వడానికి మంచి ఆహారం తినడం అలవాటు చేసుకోవడం మంచిది. పోషకాలు నిండుగా ఉన్న ఆహారం గురించి తెలుసుకుందాం. ఎగ్స్, డైరీ ప్రొడక్ట్స్, ఆలివ్ ఆయిల్, అవకాడో, ఆకుకూరలు, నట్స్, పసుపు, జింజర్, గార్లిక్, హోల్ గ్రెయిన్స్, బీన్స్, ఫ్రూట్స్. తీసుకోకూడని ఆహారం: టొమాటో, చాక్లెట్, లెమన్, ఆరెంజెస్, స్పైసీ ఫుడ్, బేకరీ ఫుడ్స్ మరియు కాఫీ, టీలు మానుకోవడం మంచిది. మహిళలు డెలివరీ సమయంలో అధిక మెడిసిన్స్ లేదా అనవసరమైన ఆహారం తినడం వల్ల కూడా శిశువు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అవసరమైన మందులు వేసుకుంటూ మెడిటేషన్ లాంటివి చేయటం వల్ల శిశువుకి శరీరం అంతా ఆక్సిజన్ సప్లై అవుతూ హెల్తీగా ఉంటుంది. మెదడు సంబంధిత వ్యాధులకు వేల సంవత్సరాల నుండి ఆచరిస్తున్న ఆయుర్వేద ఔషధాలు ఎంతో సహాయపడుతూ ఇప్పటికీ మెరుగైన రిజల్ట్స్ని అందిస్తున్నాయి. సెరిబ్రల్ పాలసీస్ లాంటి వ్యాధుల్ని నయం చేసుకోవడానికి అద్భుతమైన మెడిసిన్స్ బాలు హెర్బల్స్లో అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. బాలు హెర్బల్స్ లో సెరిబ్రల్ పాలసీకి చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి. అవి వచ్చేసి పురోత్వ చింతామణి రస్ అని గోల్డ్ టాబ్లెట్ ఉంటుంది, అండ్ బ్రహ్మి వటి అని గోల్డ్ టాబ్లెట్ ఉంటుంది, బలారిష్ట అనే సిరప్ ఉంటుంది, అండ్ సరస్వతి లేహం ఉంటుంది, నోలి సిరప్ ఉంటుంది. ఈ సెరిబ్రల్ పాలసీ వచ్చేసి ఏంటంటే మెదడుకి పక్షవాతం లాంటిది అన్నమాట. బ్రెయిన్ కి సంబంధించిన ప్రాబ్లము ఆల్మోస్ట్ చిన్నపిల్లలలోనే వస్తుంది ప్రాబ్లము. ఎందుకంటే తల్లి కడుపుతో ఉన్నప్పుడు తల్లికి వాత ప్రాబ్లం ఉండడం వల్ల అది దాని వల్ల పిల్లలకి వచ్చి వాళ్ళ బ్రెయిన్ యొక్క పనితీరు అనేది పని చేయకపోవడం అనేది జరుగుతుంది. మెయిన్ ఈ మెదడుకు సంబంధించిన పక్షవాతం వచ్చేసి ఏంటి అని అంటే మన మెదడుకి సరైన ఆక్సిజన్ సప్లై కాకపోవడం కానీ, రక్తం సరిగ్గా కాకపోవడం కానీ జరుగుతుంది. పురోత్వ చింతామణి రసం ఏం చేస్తుందంటే మనం మెదడుకు కావాల్సిన ఆక్సిజన్ కానీ అండ్ రక్తం కానీ సరిగ్గా సరఫరా అయ్యేటట్టు పురోత్వ చింతామణి చాలా బాగా డెవలప్ చేస్తుంది. దాంతో ఏంటంటే మన న్యూరో సిస్టమ్ కూడా చాలా బాగా డెవలప్ చేస్తుంది. అండ్ బ్రహ్మి వట్టి వచ్చేసి ఏంటంటే ఈ మెదడుకు సంబంధించిన పక్షవాతం, ఈ సెరిబ్రల్ పాలసీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మెయిన్ ఎఫెక్ట్ బ్రెయిన్ మీదే చూపిస్తుంది. అంటే బ్రెయిన్ యొక్క పనితీరు అనేది చాలా తగ్గిపోతుంది, 90% తగ్గిపోతుంది. వాళ్ళకు అంటే యాక్టివ్గా ఉండకపోవడం అలాంటివి జరుగుతుంది. ఈ బ్రహ్మి వట్టి వచ్చేసి ఏంటంటే మన బ్రెయిన్ యొక్క నర్వస్ సిస్టమ్ అనేది డెవలప్ చేస్తుంది, బ్రెయిన్ యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. అండ్ వీటితో పాటు బలారిష్ట అనే సిరప్ ఉంటుంది. బలారిష్ట సిరప్ కూడా వచ్చేసి ఏంటంటే న్యూరాలజికల్ ప్రాబ్లమ్ను తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. దాంతోపాటు
సరస్వతి లేహం ఉంటుంది. చిన్నపిల్లలకి సరస్వతి లేహం పెట్టడం వల్ల వాళ్ళ బ్రెయిన్ యొక్క పనితీరు కూడా మెరుగుపడడం అనేది జరుగుతుంది, తొందరగా రికవర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. దాంతోపాటు ఈ నోని సిరప్ వచ్చేసి ఏంటంటే, ఈ నోని సిరప్ లో మన బాడీకి కావాల్సిన మల్టిపుల్ విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమవుతుందనంటే వాళ్ళు సరిగా నడవకపోవడం కానీ, ఓన్ గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. కనీసం బట్టలు కూడా వేసుకోలేకపోవడం కానీ, యూరిన్ కూడా తెలియకుండా వెళ్ళిపోవడం కానీ ఇలాంటివి జరుగుతుంది. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనకి నోని సిరప్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ ఇవి ఎలా యూజ్ చేయాలి అని అంటే, బ్రోత్వా చింతామణి రసం డైలీ ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి తిన్న తర్వాత. అండ్ బ్రహ్మి బట్టి కూడా డైలీ ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి తిన్న తర్వాత. బలారిష్ట సిరప్ వచ్చేసి మార్నింగ్ ఈవినింగ్ 2 times 10 ml అయిపోవాలి. చిన్నపిల్లలకు కాబట్టి 10 ml అయిపోవాలి, సరిపోతుంది. అండ్ సరస్వతి లేహం వచ్చేసి ఉదయం ఒక 1 teaspoon, సాయంత్రం ఒక 1 teaspoon తినిపించాలి. నోని సిరప్ వచ్చేసి ఒక 10 ml బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ డిన్నర్. ఇలా కంటిన్యూస్ గా వచ్చేసి దీనికి కొంచెం లాంగ్ టైం వాడాల్సి ఉంటుంది. ఒక 6 months వరకు వాడుకుంటే వాళ్ళలో మనకి చేంజెస్ అనేవి తెలుస్తూ ఉంటుంది. ఒక 2 months లో చేంజెస్ అనేవి తెలుస్తూ ఉంటుంది. న్యాచురల్ గా మన బ్రెయిన్ యొక్క పనితీరును మెరుగుపరుస్తూ, మన బ్రెయిన్ కి సంబంధించిన పక్షవాతాన్ని క్లియర్ చేస్తూ వాళ్ళ ఎదుగుదల అనేది చాలా బాగా ఉంటుంది. క్రమం తప్పకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే దీర్ఘకాలికంగా ఉపశమనం పొందుతారు. మీ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడే మా ఆయుర్వేద నిపుణులను సంప్రదించండి. ధన్యవాదాలు.